బిగ్ బాస్ ఫేమ్ అశ్వరెడ్డి ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నాన్ వేరబుల్ కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నమ్మించి సుమారు 10 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలు హాట్ టాపిక్ అయ్యాయి. లండన్లో ఉంటున్న ధర్మేంద్ర అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను వివాహం చేసుకుంటానని నమ్మించి అశ్వరెడ్డి భారీ మొత్తంలో నగదు బంగారం వసూలు చేసిందని బాధితుడి తండ్రి సత్యనారాయణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు అశ్వరెడ్డి ఆమె సోదరి దివ్యారెడ్డి సహా తల్లిదండ్రులపై పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మకంతో ధర్మేంద్ర నుంచి 5 కిలోల బంగారం, 3 కోట్ల విలువైన విల్లాకు అడ్వాన్స్, మొత్తం మీద 9.83 కోట్ల విలువైన సొత్తును అశ్వరెడ్డి కాజేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరి పెళ్లి విషయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో ఇరు కుటుంబాల జాతకాలు కూడా చూపించుకున్నాయని, అన్ని కుదిరాయని నమ్మించి ధర్మేంద్రను బుట్టలో వేసుకున్నారని బాధితుడి తండ్రి ఆరోపించారు. ఒకసారి పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వలేదని, మళ్లీ పెళ్లి చేసుకుంటానని రెండోసారి కూడా ధర్మేంద్రను నమ్మించి మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. అశ్వరెడ్డి తన బాయ్ ఫ్రెండ్ జయంత్తో కలిసి ఈ డ్రామా ఆడిందని, వివిధ కారణాలు చెప్పి తమ కుమారుణ్ణి హనీ ట్రాప్ చేసిందని బాధితుడి తండ్రి ఫిర్యాదు కాపీలో వివరించారు. అశ్వరెడ్డి సోదరి దివ్యారెడ్డి కూడా ఈ వ్యవహారంలో భాగస్వామి అని, ఆమెకు కూడా ధర్మేంద్ర 50 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. చీటింగ్ ఆరోపణలపై నటి అశ్వరెడ్డి స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు. పెళ్లి పేరుతో 9.83 కోట్లు కాజేశాననేది అవాస్తవమని చెప్పుకొచ్చారు. తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని అశ్వరెడ్డి హెచ్చరించారు. మరోవైపు అశ్వరెడ్డి తండ్రి ధర్మేంద్ర నుంచి డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే అని ప్రకటించారు. అశ్వరెడ్డిని తల్లి చెడగొడుతుందని పేర్కొన్నారు. తన కుమార్తె చేసిన తప్పునకు తాను కూడా జైలు శిక్ష అనుభవించాలని వెల్లడించారు. మొత్తానికి అశ్వరెడ్డి వ్యవహారం టీ టౌన్లో తీవ్ర చర్చనీయాంశమైంది.